ఫంక్షన్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం కదా, దీనికి మనం యారో ఫంక్షన్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అంటే షార్ట్ కట్ లో, అంటే ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఫంక్షన్ అంటే పేరెంట్స్ స్టార్ట్ చేసి రిక్వెస్ట్ రెస్పాన్స్ యారో ఓకేనా. సో ఇది సేమ్, అంటే ఈ ఫంక్షన్ అని చెప్పి ఎలా అయితే ఇస్తున్నామో దానికి ఇట్లా రాయడానికి సేమ్ అన్నమాట. ఓకేనా. సో ఇందులో నేను సేమ్ రెస్పాన్స్ కూడా సేమ్ పంపిస్తాను. ఫస్ట్ పంపిస్తున్నాను. ఇక్కడ నేను ఏదైనా పంపించవచ్చు, ఏది తీసుకున్నా అది ఇండెక్స్ లోకే వస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను ఏది డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఆ ఇండెక్స్ అనేది నేను 0 పంపించాను అనుకోండి, రావట్లేదు. అంటే మనకు ఏం డిఫరెంట్ డేటా ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ఇంకా ఇక్కడ లాజిక్ రాయలేదు. సో ఈ వాల్యూ మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం ఫస్ట్ గెట్ చేసుకోవడానికి, అంటే మనం దాన్ని రీడ్ చేయడం కోసం, గుర్తుందా ఎవరికైనా ఎలా రీడ్ చేస్తాం? జస్ట్ టైప్ ఇంత చాట్ బాక్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఇండెక్స్ అనే వాల్యూ, ఇండెక్స్ కావచ్చు, లేదంటే నాకు నచ్చిన పేరు తీసుకోవచ్చు. ఇక్కడ అదే పేరుతో నేను కింద యాక్సెస్ చేయాలి. రిక్వెస్ట్ డాట్ పేరెంట్స్ డాట్ ఇండెక్స్, ఇలాగా ఈ వాల్యూ, దీనిలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. రిక్వెస్ట్ పేరెంట్స్, రిక్వెస్ట్ ఆర్ఈక్యూ, అంటే ఇక్కడ దీని షార్ట్ ఫామ్ లో ఆర్ఈక్యూ అంటున్నాను, రిజల్ట్ అని ఆర్ఈఎస్ అంటున్నాను. ఓకే. మీకు కావాలనుకుంటే ఫుల్ నేమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా ఇలా మనం ఏ నేమ్ పెడితే ఆ నేమ్ తోనే మనం త్రూఅవుట్ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ అని కంప్లీట్ గా రాయొచ్చు, రిజల్ట్ అని కంప్లీట్ కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ నేను ఆర్ఈక్యూ అని ఇక్కడ రిక్వెస్ట్ అని చెప్పి రాశాను, వర్క్ అవ్వదేమో అని అనుకోవద్దు. ఇక్కడ మనకి ఏంటి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కి మనకు నచ్చిన పారామీటర్స్ పాస్ చేస్తే అది రిక్వెస్ట్ గా రిజల్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. నేను కన్ఫ్యూజ్ చేయకుండా రిక్వెస్ట్ అనే రిజల్ట్ అని తీసుకుంటాను, ఆర్ఈఎస్ అని ఆర్ఈక్యూ అని తీసుకుంటాను. ఇందులో ఈ పారామీటర్స్ ఇది కరెక్ట్ గా వస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఫస్ట్ కన్సోల్ డాక్ లాగ్ చేద్దాం. ఓకే. ఇలా మనకు కరెక్ట్ గా వస్తుందా లేదా చూద్దాం. ఇందులో నేను ఇక్కడ 0తో పాస్ చేస్తున్నాను కదా, 0 అని ఎంటర్ చేసినప్పుడు నాకు కన్సోల్లో 0 అని ప్రింట్ అయ్యింది. అండ్ అక్కడ నేను ఏది పాస్ చేస్తే అది అక్కడ ప్రింట్ అవ్వాలి. ఏఎస్డీప్ అంటే ఏఎస్డీప్ వచ్చింది. ఇట్లాగా మనం ఇక్కడ పాస్ చేసే పారామీటర్ ని మనం యాక్సెస్ చేయొచ్చు URL ద్వారా. ఒకవేళ నేను ఇది రాయలేదు అనుకోండి,